ఆఫీసర్లు ఏం చెప్తున్నారు? పడ్డదా? రైతు బంధు పడలేదు. ఇవ్వన్నా కొంచెం వెనకాల. మీ పొలమేనా? మీ సొంతమే. ఇంతవరకు రైతు బంధు పడలేదు. కష్టపడి మొక్కలు పండిస్తే కొంటలేదు. ఎవరన్నా ఏమన్నా పట్టించుకుంటారు? అసలు సంచులు ఇచ్చిందా మీకు? ఎంత ఒక్కొక్క సంచి ఎంత? 30 రూపాయలు. సుతులు కూడా మీద కనీసం మంచిలో సౌలభ్యం కనీసం 3 నెలలు పెడతారు. ధర్నా చేస్తాం. ఇవ్వాలన్నా కనీసం చెప్తుర్రా? ఎప్పుడు కొంటాము, ఏంది, ఎన్ని రూపాయలు ఇస్తాము? బయట ప్రభుత్వం కొంటే 24,000 మీరు ఇక్కడ పెట్టి వాళ్ళేమో కొంటలేదు. ఏం చేస్తాం? మేము కేసీఆర్ సార్ పంపించండి, మమ్మల్ని అందరూ పంపించి మీకు ఒకటే మాట చెప్పమన్నాడు, ధైర్యంగా ఉండి ప్రభుత్వంతోనే కొనిపిస్తాం. బరాబర్ వాడిని గల్లబట్టి గుంజి బజార్లో గుంజి అయినా సరే కొనిపిస్తాం, ఇచ్చిపెట్టాం. మీరు ధైర్యంగా ఉండుర్రి. 1 నెల రోజులైంది, వాన పడితే మొత్తం బూజు పడుతుంది. మొత్తం అట్లా కూడా అయిందా? మరి కిరాయి కిరాయి తెచ్చి ట్రాక్టర్లు వచ్చి ఇక్కడ పోసినాం సార్. బయటికి ఒక్క బస్తా అక్కడ లెక్కలు పడి 40 ఎకరాలు కాలింది సార్. మా బాబు పైనుంచి పోతా మళ్ళీ వచ్చినప్పుడు గాయం ఉంటుంది సార్. గాయలాగా వచ్చి పడనుంటే మాకు వచ్చి చెప్పలేదు మొన్ననే. ఎకరానికి ఎంత వండించారు? మొక్కలు ఎంత వండింది? ఇంకా నీళ్ళు లేవు సార్. పొద్దుదా తెలియదాకా నీళ్ళు వెళ్తలేవు. 30 బస్తాలు 40 బస్తాలు అట్లా 30-40 బస్తాలు. ప్రభుత్వం 25 బస్తాలు కొంటా అంటున్నాం. తెలిసిందా మీకు? తెలిసింది సార్. మరి ఏం చేయాలి? మరి ఉన్నదే పంపిస్తాం సార్. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఎట్లుండే? అప్పుడు కొన్నారా? మొత్తం అన్ని కొన్నారు సార్. అంటే ఫ్రీగా ఉండే రైతు బంధు వచ్చింది. అప్పుడు కొన్నారా? అప్పుడు మొక్కలు మొత్తం కొన్నారా? ఇప్పుడు మనం అడిగేది కూడా కదే. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లయితే ఎకరానికి 40 వండిస్తే 40, 30 వండిస్తే 30, ఏం కండిషన్ లేకుండా సీలింగ్ లేకుండా ఎట్లయితే కొన్నామో మీరు ఎట్లా కొనాలని అడుగుతున్నాం. మరి మేము మీ అందరి తరపున మీకోసం కొట్లాడటానికి వచ్చినాం. సుదర్శన్ రెడ్డి సార్ గతంలో ఎమ్మెల్యే ఉండే మీకెరికే, అందుకే వచ్చిండా. ఇప్పుడు కూడా కొట్లాడుతుండు సారు, రేపు కూడా కొట్లాడతాడు. వీళ్ళు ఏం చేసిరంటే మొత్తం ఎక్కడికక్కడ దోసుకుంటున్నారు. దళారులతో కుమ్మక్కయింది, మిల్లర్లతో కుమ్మక్కయింది, బయట ధాన్యం వీళ్ళు మక్కలు కొంట వాళ్ళు ఉంటారు కదా వ్యాపారులు, వాళ్ళతో కుమ్మక్కయి కమిషన్లు తీసుకొని మీ కాడ వాళ్ళు బతుకుదేరు మీకు ఆగం చేసి వాళ్ళకి పైసలు పెట్టేటట్టు వీళ్ళకి కమిషన్లు ముట్టేటట్టు ఆలోచన చేస్తాం. అందుకే రేపు వరంగల్లో పెద్ద ధర్నా పెట్టి గడుబడి చేసి ప్రభుత్వాన్ని ఆగం చేసి అయినా సరే మీకు మొక్కలు కొనిపించేందుకు ప్రయత్నం చేస్తాం. ధైర్యంగా ఉండుండ్రి. బోర్డు పెట్టినట్టు బయట 1,30,000 సంచులు నిండిపోయింది నర్సంపేట మార్కెట్ లా, ఎవరు రావద్దని బోర్డు పెట్టినట్టు. మార్కెట్ బంద్. ఒక ఎకరానికి మొక్కలు పండించడానికి ఎంత అయింది? మీకు పెట్టుబడి ఎంత అయింది? 15,000. మరి అవన్నీ వస్తాయా? వీళ్ళ పరిస్థితి చూస్తుంటే మీ ఆధారాల మీద మా పోరాటం మాదే. మార్నింగ్ 6 గంటల నుండి రమేష్ సార్ 3 చెట్లపల్లి సార్ 6 గంటల నుంచి 9 గంటల వరకు వాళ్ళ లోడ్లన్నీ లోపలికి వస్తున్నాయి సార్. రాగానే కదా గేట్లు తాళాలు ఇస్తున్నాయి, వాళ్ళ దిగుమతి అవుతున్నాయి గోదావరి. మా రైతులకు సంబంధించినటువంటి మాది ఎగుమతి చేయండి అని చెప్పేసారంటే మా బస్సాలు వాళ్ళు గోదాం మన సంచులు కూడా ఇవ్వలేదు సార్. మేము నింపుకున్నాం, మేము కూడా
కాంటాక్ట్ చేయమని చెప్పేసి అంటే చేస్తలేదు సార్. మీకు టోకెన్ రాలే, మీ టైం కాలే, మీరు ఆగండి, మీరు ఆగండి. ఇట్లనే ఎదురు పోయి మంచి నీళ్ళు లేవు సార్, మస్తు ఇబ్బంది పడుతున్నాం. మంచి నీళ్ళు కూడా లేనటువంటి పరిస్థితి సార్. మళ్ళీ ఇంకా సాయంత్రం పూట వాళ్ళు ఏం చేస్తారు సార్? వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు తమ్మి, రైతులకు కనీసం మద్దతు ధర ఇవ్వాలి. వాళ్ళు కొంటే 2420 ఇవ్వాలి, ప్రభుత్వం ఇచ్చేటట్టు లేదు. వాళ్ళ ఆలోచన అదే అదే ఆ దళారులతో మాట్లాడుకొని ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు, ఇక్కడ ఉండే మంత్రులు వాళ్ళే చెప్తాను సార్, వాళ్ళే చెప్తాను. సాయంత్రం పూట వాళ్ళే షెడ్ల కింద మొత్తం ప్రైవేట్ ట్రేడర్స్ స్టార్ట్ చేసి ఓపెన్ ప్లేస్ లో మొత్తం రైతులు ఎల్లలో మాడుతాయి 620 టోకెన్స్ ఇచ్చి 620 రూపాయలు ఇప్పుడు స్టాక్ ఉంది. ఇప్పటి వరకు 150-160 నడుస్తాం, సీరియల్ నడుస్తాం, కాటా నడుస్తాం. 500 మంది కావాలి గోదాముల కాడికి పోవాలంటే ట్రాన్స్పోర్ట్ రైతే భరించి గోదాం దగ్గర పోతే గోదాం స్పేస్ ఉందో కూడా ఎంత ఉందో కూడా తెలియని సన్యాసులు అక్కడికి పంపడం ద్వారా ఏమవుతుందంటే 10 రోజులు 12 రోజులు వెయిటింగ్ అవుతుంది. ఒక గుల్లాపాడు అనే గ్రామం 40 మండలం గోదాం స్పేస్ ని స్వయంగా విజిట్ చేశాను. ఎవరు పడుచుకోవట్లేదు. ఇక్కడ కలెక్టర్ గారు చెప్పిన, స్థానిక ఎమ్మెల్యే గారికి అనేక పత్రాలు చెప్పినా ఎవరు పడుచుకోవట్లేదు. అసలు ఫోన్ కూడా ఎవరైతే పరిస్థితులు అధికారులు అయితే కాబట్టి మేమే అందరం కలిసి టీమ్గా తయారై మనం కోఆర్డినేట్ చేద్దాము. వెహికల్స్ అవన్నీ ఇబ్బంది అవుతుందని చెప్పి మేమే అక్కడ పోయి భోజనాలు పెట్టన్నా రైతులను కాపాడుకున్నామని చెప్పి ఎండలు కదని చెప్పి మేము గుల్లాపాడు గోదాం దగ్గర పోయి అక్కడ చూస్తే ఆడ స్పేస్ ఉన్నది 25,000 బస్తాల స్పేసే ఉన్నది. ఆడ 110,000 బస్తాల సామర్థ్యం గలటువంటి వాహనాలు లోడ్ అయ్యి ఆడ వెయిటింగ్లో ఉన్నాయి. వెయిటింగ్ లో ఉండబట్టి 1 వీక్ దాటిందన్న. ఎందుకు వెయిటింగ్ లో ఉన్నదంటే స్పేసే లేదు కదా. ఎంత స్పేస్ ఉంది? 20 రైతులు అరగోసపేట కాకుండా వెయిటింగ్ ఛార్జ్ ట్రాక్టర్ కు 2,000, డీసీ 3,000 పర్ డే రైతు కట్టాలి. అసలు కాంటా అయిన తర్వాత వీళ్ళకు చిట్టిస్తారు. ఇచ్చిన తర్వాత రైతుకి ఏం సంబంధము? రైతులు 9 రోజులు బట్టి కాంటా అయిన వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు. అవి లారీలు ఎత్తదాకా మీరు ఇక్కడ ఉండాలంట సార్. లారీ వెయిటింగ్ ఛార్జ్ మీరే కట్టాలి, గేట్ దాటదాకా మీదే బాధ్యత. సంచులు మీరే కొనుక్కోవాలి, సంచులు మీదే కొనుక్కోవాలి. సుత్తులు మీరే తెచ్చుకోవాలి, మంచిలు మీరే తెచ్చుకోవాలి. మొత్తం వెయిటింగ్ ఛార్జీలు మీరే, ట్రాక్టర్ కిరాయి మీదే, మొత్తం మీరు చేసి వాళ్ళకు గేట్ దాటేదాకా అది కూడా గ్యారెంటీ లేదు కదా. అది కూడా ఏం చెప్తారు? ఒకవేళ వాహనం వస్తే బట్టలు నడిచే మా బాధ్యత. మళ్ళీ ఏం చెప్తారంటే మీ ఖర్చులు కాబట్టి మీరు తీసుకోవాల్సిన డాక్టర్ మీ కాంట చెప్పి ఏపీజీ కాంట వేసి అక్కడ అప్పచెప్పాలి. ఏం చేస్తాం, ఏ కిలో వస్తలేవు అని చెప్తారు. 2 రోజులే మీరు కరెక్ట్ ఇంకో దగ్గర 2-3 కిలో దానికి పైసలు కట్ చేస్తామని కొనేటోళ్ళు అట్లనే కొనుక్కొని వరంగల్ పెద్ద గడపడ పెట్టింది. ప్రభుత్వానికి ఏంటంటే మీరు సరుకులు అంటిస్తే తప్ప వాళ్ళు కలుపుతలేదు. మీరు ధైర్యంగా ఉండండి. కేసీఆర్ సార్ పంపించిండు, మాకేం చెప్పినట్టు బాగా గడపడి 4 ఏళ్ల కిందట వరంగల్కు రాహుల్ గాంధీ గారు వచ్చి ఏం చెప్పిండు? ప్రతి పంటకు బోనస్ ఇస్తా, అందరికి 15,000 రైతు బంధు ఇస్తా, చెప్పిన కథలు. అందుకే రేపు నిలదీస్తాను, ప్రభుత్వానికి కలవడటానికి వచ్చినా మీరు ధైర్యంగా ఉండరు. అంతే ధైర్యంగా ఉండరు. మీకోసం మేము కొట్లాడతాం. ఇప్పుడు ఏం ఎలక్షన్ లేవు, ఇంకో 3 ఏళ్ళకు ఉన్నది ఎలక్షన్. మాకు ఇప్పుడు ఏం తొందర లేదు. మీరు కూడా కాకపోతే గట్టిగా ఉండు. ఎవరైనా అధికారం ఇచ్చినా అది కాంగ్రెస్ చెప్తుంది ఏం సంగతి, కనీసం కొంటను కూడా కొంటలేరు, ఇట్లా అయితే ఎట్లా అని చెప్పి గట్టిగా అడుగురు. అంతే అర్థమైందా? ధైర్యంగా ఉండరు.